మాజీ సీఎం కిరణ్ బీజేపీలో చేర్చుకోవడం వెనుక భారీ వ్యూహముందా? తాను ఏపీతో పాటు తెలంగాణకు చెందిన నాయకుడిగా ఎందుకు చెబుతున్నారు? ఎక్కడ నుంచైనా రాజకీయం చేయవచ్చని ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? దీని వెనుక అసలు కథ ఏమిటి? ఇప్పుడు తెలుగునాట ఇదే హాట్ టాపిక్. పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశమైంది. ఆయన రాకతోనే ఆపరేషన్ షురూ చేశారు. మిగతా పార్టీలను పరేషాన్ చేస్తున్నారు. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు, బీజేపీలో చేరడంతోనే వ్యూహాలు అమలు. బీజేపీలోకి కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి చేరిక వెనుక కిరణ్ కుమార్ రెడ్డి స్కెచ్. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తారనే భయంలో హస్తం లీడర్. ఏపీలో కంటే తెలంగాణలోనే కిరణ్ కుమార్ రెడ్డికి పట్టు. బీజేపీలో కిరణ్ రోల్పై రకరకాల వాదనలు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలో కిరణ్. సమైక్య రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 9 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత మళ్లీ బీజేపీ కండువా కప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తాను పదవులు, అధికారం కోసమూ ఆశపడి రాలేదని, కేవలం రాష్ట్రాన్ని ఉద్ధరించడానికే వచ్చానన్నారు. ఇది ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటే కదని, టికెట్లు, పదవులు, అధికారం, కాంట్రాక్టర్లు, కమిషన్లు కోరుకుని రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో? టికెట్లు, పదవుల కోసమే కదా అందరూ పార్టీలు మారేది. కానీ తాను అటువంటి కోరికలేవీ లేని కాషాయి కండువా కప్పుకొని సాధువులంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. సమైక్యవాదిగా పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఏ మేరకు పార్టీకి ఉపయోగపడతారనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ తాజా పరిణామాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. తాజాగా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ వెనుక కిరణ్ కుమార్ రెడ్డి మాస్టర్ స్కెచ్ ఉందనే విమర్శలు కూడా స్వయంగా టీ కాంగ్రెస్ నేతల నుంచి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోదన్ రెడ్డి ఆరోపించారు. సీఎం పదవి ఇస్తే పార్టీకే నష్టం చేస్తారని ధ్వజమెత్తారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన వెనుక కిరణ్ కుమార్ రెడ్డినే ఉన్నారని కూడా ఆరోపించారు. టీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎవరు వెళ్ళినా దానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమన్నారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్ను నష్టపరిచిందే కాకుండా ఇప్పుడు బీజేపీలో చేరి తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 2 రాష్ట్రాల్లో పార్టీకి ఇప్పటికే నష్టం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూడటం మంచిది కాదని అన్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ యాక్టివ్ కాబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఇటీవలే కాషాయి గూటికి చేరిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పోషించబోయే రోల్పై కూడా రకరకాల వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. సమైక్యవాదిగా ముద్రపడిన కిరణ్ కుమార్ను బరిలోకి దింపడం వల్ల బీజేపీ అనుకూల ఓట్లతో పాటు
ఆంధ్ర సెటిలర్ల ఓట్లను కూడా తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని కమలం పెద్దలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో బరిలో నిలిస్తే మళ్ళీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఫైట్గా మారి అంతిమంగా బీఆర్ఎస్కు కలిసి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు భవిష్యత్తులో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.